దేవదేవ నారాయణ ధరణినేమి మహిమ తాట ద్వారకలో నుండివో దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మ. నారాయణ. ఆహా, నారదమునీంద్రులా, నమో నమః. ఓహో, గంధర్వరాజ శిఖామణులు గయనామ చేయుల. అవును, కాని ఏకదాటిగా పైలోకాలకే ప్రయాణిస్తున్నట్టున్నారు. ఎక్కడికి, ఏమి పని? ఏదో చిరకాల వాంఛ స్వల్పవరాధ్యనై తమ జనకులు బ్రహ్మదేవుని దర్శించడానికి వెళ్తున్నాను. దివ్యంగా ఉన్నది. కాని అఖిలైశ్వర్యములతో తులతూగే గంధర్వరాజులు మీకు వరములు కావలసి వచ్చినా? అవును మునీంద్ర, జన్మ ఎత్తినందుకు మన కీర్తి శాశ్వతము కావాలి. నారాయణ, అస్తు అస్తు. కాని మునీంద్ర, మీరు భూలోకానికి వెళ్తున్నట్టున్నారు. మరేం చేయమంటారు? పైలోకాలలో మన కాలక్షేపానికి ఇప్పుడు కరువొచ్చి అంతా నిస్సారంగా ఉన్నది. రసో వైసహ అని రసాధిదేవులు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణులై సకుటుంబంగా భూలోకంలోనే నివసిస్తున్నారు. వారి లీలలతో ఆ లోకం ఇప్పుడు నవరసభరితమై ఉన్నది. అయిన మునీంద్ర, ఆ శ్రీకృష్ణ లీలలు నాకు చూడవలననే ఉన్నది. బ్రహ్మవర ప్రసాదినై తిరుగు ప్రయాణంలో అటే వత్తును. నారాయణ. ఇక్కడ నువ్వేం చేస్తున్నా? నేనెవరో తెలిసి అడుగుతున్నావా? అయ్యో, తెలుసును కాబట్టేనమ్మా. నీవు సత్యభామాదేవి గారి చెలికెత్తవు, ఇది రుక్మిణీదేవి గారి మందిరం. ఇక్కడ నీకేం పని అని. మరి నీవు సుభద్రమ్మ గారి చెలికెత్తవి, నీకు ఇక్కడ ఏం పని అని. అనే రుక్మిణీదేవి గారు మా సుభద్రమ్మ గారికి జడ వేస్తున్నారు, పువ్వులు తీసుకెళ్తున్నాను. నువ్వు వచ్చిన పని నాకు తెలుసును గాని వెళ్ళమ్మా, వెళ్ళు. చెప్పావుగా, వెళ్తాలేమ్మా. అబ్బా, ఏమిటి వదిన? బిగి చూస్తున్నానమ్మా, మరదల. రా చంద్రిక. పెళ్లి దండలు తెచ్చినట్టే తెచ్చావు. మంచి చెలికెత్తివే. చూడండి వదిన. మీ వదిన మంచి మాటనే జ్ఞాపకం చేసింది సుభద్ర. రుక్మిణి, మా చెల్లెలి పెళ్లి విషయం మేము పట్టించుకోవటం లేదనే గాని ఆరాటం. మన సుభద్రకు వరుణ్ణి ఎప్పుడో నిర్ణయించారు. మరి ఇంతకాలం చెప్పకుండానే ఊరుకున్నారా? ఇప్పుడైనా చెప్పండి. మన సుభద్ర ఇష్టపడితేనే నేను చెప్పేది. ఈ అన్నగారి మనసులో మాట ఈ చెల్లికే తెలుసన్నమాట. అడుగుతున్నారుగా, ఇంకా సిగ్గెందుకు? చెప్పమ్మా. నేనేం చెప్పాను. అమ్మగారు, నారదమునిందులు విజయం చేస్తున్నారు. నారాయణ. నారదమునింద్ర, వందనం. నారాయణ. సౌభాగ్యవతి కళ్యాణమస్తు. సమయోచితంగానే దీవించారు. దయచేయండి. మా సుభద్ర కళ్యాణ విషయమే ముచ్చటిస్తున్నాం. ఆహా, అయితే సమయానికే వచ్చాను. మీకు బావగారయ్యే భాగ్యశాలి ఎవరో సెలవిస్తే వింటాను. ఎవరేమిటి? అతడు నా బహిప్రాణం. శరీరాలు వేరైన మనస్సులు ఒక్కటే, మమకారాలు ఒకటే. వీర పరాక్రమ శౌర్య సాహసాది శక్తులలో కాని, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అది దీక్ష దక్షతలో కాని సాటి అయినా పోటీ అయినా మాకు మేమే. నారాయణ, మీ తత్వోపదేశంతో నరనారాయణుల దివ్య దర్శనమైనది. పరాక్రమోపార్జునుడైన అర్జునుడే సౌభాగ్యవతి సుభద్రా కన్యకు తగినవరుడు. ఈ సంబంధం దివ్యంగా ఉన్నది. ఏం మరదలా, నీ మనసులోని మాటేగా. శ్రీకృష్ణ, అర్జునుడు ఇప్పుడు భూప్రదక్షిణం చేస్తున్నాడు కదూ. ఎక్కడున్నా వెంటనే పిలిపించి వివాహం జరిపించేసేయండి. శుభస్య శీఘ్రం. సరి మునీంద్ర, అడుగవచ్చునా? ఇప్పుడు తమ దర్శనంతో మమ్మల్ని ఎందుకు ధన్యుల్ని చేశారు? మరి ఊరకరారు మహాత్ములు. కృష్ణ కృష్ణ, నేను కలహప్రియుణ్ణనే శంకతో చమత్కార బాణం విసిరారు గాని
నాలోని భక్తి తాత్పర్యాన్ని గ్రహించండి. ఇదిగో ఆహా, పారిజాత పుష్పం. పారిజాతమా? మీకింత ప్రియమైందని అనుకుంటాను. నందనవనంలో ఈ పుష్పాన్ని చూడగానే వెంటనే దీనిని శ్రీకృష్ణుల వారికే సమర్పించాలి అని బుద్ధి పుట్టింది. ఇప్పటికైనా నా చిత్తశుద్ధిని చిత్తగిస్తారా? నారదమునింద్ర, ఈ పుష్పాన్ని లోకమాతలు నిత్యము ధరిస్తారు కదూ? అవును రుక్మిణీదేవి, ఈ పుష్పము నిత్య శుభప్రదము, నిత్య పరిమళము, నిత్య వికాసము, నిరంతర పరాగభరితము, జగదేక మనోహరం. అంతేకాదు మునీంద్ర, ఈ పుష్పమహిమ ప్రియురాలి స్నేహం వలె వేసంగిలో చల్లదనం, చలికాలంలో వెచ్చదనం కలిగిస్తూ ఎల్లవేళలా ప్రసన్న వసంతకాల సుఖ సౌభాగ్యాల్ని అందిస్తుంది. ఆహా, తమకు తెలియనిదేమున్నది శ్రీకృష్ణ. ఇటువంటి దివ్య పుష్పాన్ని తమ వంటి దివ్య పురుషులు కులము, శీలము, కూరిమీగల ప్రియురాలికే ఇచ్చుకుంటారు. దివ్యంగా ఉంటుంది. మహర్షులు దివ్య దృష్టి కలవారు. ఆహా రుక్మిణీదేవి, ఈ పారిజాత ధారణ మహిమ వల్ల మీరు లోకారాధ్యులవుతారు. మరి నేను తమరా సత్యభామ విధేయులన్న నిందపోయి రుక్మిణీ విధేయులన్న కీర్తి గడిస్తారు. ఆహా, అతిగా వర్ణించకండి మునీంద్ర, గోడలకు చెవులుండును. భయం లేదు శ్రీకృష్ణ. అసలు పరమార్థం వినండి. లోకపాంధవులైన మీరు తన సొత్తేనని నిక్కుతూ నీలుగుతూ విర్రవీగే సత్యభామాదేవికి మీలోని అసలు తత్వం తెలిసొస్తుంది. అవునమ్మా సత్యాదేవి, శ్రీకృష్ణుల వారు మీరు గీచిన గీటు దాటరని అంతా ఆడిపోసుకుంటున్నారు. పోనీ గాని నళిని, నువ్వు నిజంగా చెప్పు. నా ప్రాణేశ్వరునికి అందరిలోనూ నేనంటేనే ఇంత అనురాగం, ఇంత అభిమానం ఎందుచేతనంటావు? ఎందుచేతనంటే ఎవ్వరిలోనూ లేని ఎన్నో విశేషాలు చేత. అంటే కులము చేత, గుణము చేత, సౌందర్యాతిశయము చేత, అన్నిటినీ మించి మీ పతిభక్తి చేత. చాలించవే నీ ముఖస్థుతి. ఉన్నమాటంటే అలా కోపడతారేమ్మా? అయితే మళ్ళీ చెప్పు. కులము చేత, గుణము చేత, సౌందర్యాతిశయము చేత. అమ్మా సత్యాదేవి, సత్యాదేవి! మల్లిక ఏరి? ఆ రుక్మిణీదేవి మందిరంలో జరిగింది చెప్పడానికి నాకు నోరు అట్టలేదు. మల్లిక, నా మనసు ఆగటం లేదు. ఆ వర్ణనలు చాలించి సూటిగా చెప్పు. అదేనమ్మా, ఆ నారదుల వారు ఊరికే రాకూడదు. స్వర్గం నుంచి పారిజాత పుష్పం తీసుకొచ్చి దాని మహిమలన్నీ వర్ణించి శ్రీకృష్ణుల వారికి ఇచ్చి ఊరుకోవచ్చునా? మీ ప్రాణాధికులు ఎవరో వారికి ఇచ్చుకోవాల్సిందని సెలవిచ్చారు. ఈ మాత్రానికైనా ఇన్ని దీర్ఘాలు? ఏది పారిజాతం? ఎక్కడ దాచావే? ఆ పుష్పాన్ని వారు రుక్మిణీదేవికి సమర్పించారమ్మా. రుక్మిణిక? ఆ పుష్పాలంకారంతో ఇంకా ఆవిడ కులుపు చెప్పాలి. మల్లిక, పిల్లది చాలు. ఇక నోరు మూసుకొని పో. ఏం నిలబడతావు? ఇంకా చెప్పవలసిన అప్రియాలు ఏమైనా ఉన్నాయా? నేను చెప్పలేనమ్మా నారదుని మాటలు. ఆ పుష్ప మహిమతో శ్రీకృష్ణుల వారు రుక్మిణీదేవి గీచిన గేటు దాటరట. ఇక శ్రీకృష్ణుల వారికి సత్యభామా విధేయులనే చెడు కీర్తి పోయి రుక్మిణీదేవి విధేయులనే మంచి కీర్తి వస్తుందట. మల్లిక, అసలు నా మాట ఎందుకు రావాల్సి వచ్చింది అక్కడ? ఎందుకంటే శ్రీకృష్ణుడు నా సొత్తే అని మీరు నిప్పుతూ నీలుగుతూ విర్ర వీగుతున్నారట. మీకు తగిన శాస్తి కావాల్సిందేనట. మల్లిక, మల్లిక! ఆ జగడాల మారి నారదుడు ఏమైనా వదులుతాడు, కానీ నా ప్రాణేశ్వరుడు అనుకున్న శ్రీకృష్ణుడు విని ఊరుకున్నారా? ఇంకా ముని తప్పులేదు, రుక్మిణి తప్పులేదు. ఇదంతా కపట గోపాలుడు చేసిన పని. మల్లిక, వారు వస్తున్నారు. ఎవరు పలకరించకండి. మరి వారే పలకరిస్తేను? నోరు మూసుకోమన్నాను.